కూడా నీ పేరుల్లే ఉందండి, నీవు పచ్చి తాగుబోతువు అని. అర్థమైందా? ఒక పేతురు గారు కానీ పౌలు గారు కానీ వీళ్ళంతా దేవుని సువార్తను ఎలా ప్రకటించారండి? తమకున్న ఆస్తులన్నీ అమ్మి, తమకున్న ఆస్తులన్నీ తమ సేవల్నే పెట్టి తన ప్రాణం పోవునంతగా వారు సేవ చేశారండి. నువ్వేం చేస్తున్నావు అండి? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? గుళ్ళ కాడ గోపురాల కాడ ఉండి వాడు పెట్టిన భిక్ష వీడి పెట్టిన భిక్ష తినుకుంటూ బ్రతుకుతున్నారండి మీరు. వారు అలా చేయలేదండి. దేవుని నమ్మి బాప్తిసం పొందారు. వాళ్ళు రక్షింపబడ్డారు కనుకనే దేవుని యొక్క వాక్యాన్ని చాలా చక్కగా బోధించి ప్రపంచానికి గ్రంథాన్ని పరిచయం చేశారండి. వారిని తాగుబోతాడు అంటావా? గ్రంథ రచయితను తాగుబోతాడు అంటావా మీరు?